ఘోరంగా ఆయన అవమానించబడి చనిపోతే మరి మనం గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నాం? అది నా ప్రశ్న. గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటున్నాం? గుడ్ ఫ్రైడే కాదు కదా. యేసయ్య మనందరి కోసం లోకమంతటి కొరకు ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు కదా. మరి గుడ్ ఫ్రైడే ఎలా అంటారు? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, మీకు గుడ్ న్యూస్ అంటే చెప్తారా? మీకు చాలా శుభవార్త అని అంటారా? చెప్పరు. మనిషి చనిపోయాడు కదా. మరి యేసయ్య చనిపోయినప్పుడు గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటున్నారు? లోకమంతా గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటున్నారు? స్టూడెంట్స్ చెప్పాలా. గుడ్ ఫ్రైడేని ఎందుకు అంటున్నారు? వెరీ గుడ్. చూరున్న వాళ్ళు కూడా వినాలి. ఎన్ని సంవత్సరాలుగా మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎందుకు దీనిని మంచి శుక్రవారం అంటారంటే